ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోనూ కేంద్రంలోనూ రాజకీయ రంగులు మారిపోవటం, పరిస్థితుల ప్రభావం, వీటన్నిటి వల్ల జగన్మోహన్ రెడ్డి వైఖరిలో స్పష్టమైనటువంటి మార్పు కనబడుతోందా? కొన్ని జాతీయ మీడియా సంస్థలు, కొన్ని ఆంగ్ల పత్రికలు రాస్తున్నట్టుగా ఆయన ఒంటరి పోరుకు స్వస్తి చెప్పి తన రాజకీయ ప్రయాణంలో మరొకరి సాయం ఆశిస్తున్నారా? ఎందుకంటే ఆయన గతంలో ఒంటరిగా పోరు ప్రారంభించినప్పుడు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరు ప్రారంభించినప్పుడు తల్లి ఆయనకు తోడుగా నిలిచారు. ఆ తర్వాత ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు సోదరి ఆయనకు అండగా నిలిచారు. వారిద్దరూ కూడా ఇప్పుడు పూర్తి బద్ధ వ్యతిరేకత కనబరుస్తున్న తీరు మనకి అర్థమైపోతూనే ఉంది. ఒక పక్క తల్లి, మరో పక్క చెల్లి కూడా కారణాలు బాహ్య ప్రపంచానికి తెలియకపోయినా జగన్మోహన్ రెడ్డి పైన స్పష్టమైనటువంటి వ్యతిరేకత కనబరుస్తున్నారు. ఇందులో ఆ పోరులో కూడా వాగ్బాణాలు సంధిస్తూ ఆయన నైతికంగా, రాజకీయంగా పతనం చేయడానికి కంకణం కట్టుకున్నట్టుగా ఆయన సోదరి పలు సందర్భాల్లో చేసిన ప్రసంగాలు చూసినప్పుడు దాదాపుగా అర్థమైపోతుంది. అంటే ఇలాంటి పరిస్థితుల్లో తలవని తలంపుగా, ఊహించని పెనుముప్పుగా ఆయన పార్టీ ఘోర పరాజయం, కేవలం అసెంబ్లీలో 11 స్థానాలకు పరిమితం అయిపోవటం. అయినా ఆయన అచంచల విశ్వాసంతో, మొక్కవోని ధైర్యంతో ఇంకా తన రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలతో ముందుకు సాగుతున్నప్పటికీ ఆయనకు ఒక తోడు అవసరం రాజకీయాల్లో. మరోపక్క శాశ్వత శత్రువుగా ఉన్నటువంటి పార్టీ అధికారంలో ఉంది. ఆ కూటమి జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అయినా రాజకీయంగా పతనం చేయడం కోసం, లేదా అసలు భౌతికంగానే నిర్మూలించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో చెప్పారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మరి తోడుగా, నీడగా నిలబడే ఒక అండ ఆయనకు అవసరం అన్నది సుస్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. రాజకీయాలతో సంబంధం లేకపోయినా, రాజకీయాల్లో కీలక పాత్ర పోషించకపోయినా జగన్మోహన్ రెడ్డి సతీమణి, జగన్మోహన్ రెడ్డి భార్య భారతిని పలు సందర్భాల్లో రాజకీయ రుచులోకి లాగి కీలకమైనటువంటి విమర్శలు చేసిన పచ్చ మీడియా, ఎల్లో మీడియా ఛానళ్ళు, తర్వాత యూట్యూబ్ ఛానళ్ళు, ఇవన్నీ కూడా చాలా అనుచితంగా ప్రవర్తించిన మాట వాస్తవం. అయితే పలు సందర్భాల్లో మీడియా మిత్రులు ఆమెను ప్రశ్నించినప్పుడు రాజకీయాలకు నేను దూరంగా ఉంటాను, వ్యాపార సంస్థలను చూసుకుంటున్నానని చెప్పారు. కానీ ఇప్పుడు రాజకీయంగా ఒక ఒంటరితనాన్ని జగన్మోహన్ రెడ్డి మొదటిసారి ఎదుర్కొంటున్నారా? ఇలాంటి కష్ట సమయంలో నిజానికి తల్లి కానీ, చెల్లి కానీ ఉండి ఉంటే, వారు తోడుగా నిలిచి ఉంటే ఆయన ఫైట్, ఆయన యుద్ధం మరొక రకంగా ఉండేది. కానీ ఇప్పుడు వారిద్దరూ తన శత్రు కూటమిలో చేరిపోయారు. మరొక విషయం, తను ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రభుత్వాధినేతగా ఉన్నప్పుడు కేవలం కొద్దిమంది, గుప్పెడు మంది, పేరు నాని, కొడాలి నాని, లేదా వంశీ, లేదా రోజా, లేదా కాకాని గోవర్ధన్, ఇట్లాంటి కొద్దిమంది తప్ప ఎవరూ కూడా పార్టీకి వ్యతిరేకమైన విమర్శలు వచ్చినప్పుడు వాటిని తిప్పికొట్టగలిగిన సమర్థులు లేకుండా పోయారు. ప్రతివాడు జగన్మోహన్ రెడ్డి చూసుకుంటాడని వదిలిపెట్టేయడమే తప్ప
పార్టీ కార్యక్రమాలను పార్టీని భుజాన వేసుకొని జగన్మోహన్ రెడ్డితో పాటు ముందుకు నడిపిద్దామన్న దృక్పథం ఆశయం ఏ ఒక్కరిలోనూ లేకుండా పోయింది. ఫలితంగా ప్రభుత్వం చేసిన మంచి పనులను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లలేని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. తత్ఫలితంగా ఘోర ఓటమి. ఒక పక్క ప్రతిపక్షం చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడం కాకుండా మరోపక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం పార్టీ చేయాల్సినటువంటి కీలక బాధ్యత, పార్టీ నిర్వర్తించాల్సిన బాధ్యత. కానీ ఆ విషయంలో వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఫెయిల్ అయింది. ఇప్పుడైనా సరే దిద్దుబాటు చర్యల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి భారత్ని రాజకీయ అరంగేట్రం చేయించాలనుకుంటున్నారా? ఒక ఆంగ్ల పత్రికలో ఈ రకమైనటువంటి అంశానికి ప్రాధాన్యత ఇస్తూ ఒక వ్యాసం ప్రచురితమైంది. ఈ ప్రచురితమైనటువంటి వ్యాసంలో ఆమెను రాజకీయ వేదిక మీదకి తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టుగా చెప్తున్నారు. కారణాలు చూశాం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా దోబూచులాడుతూ జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు దొరికితే అప్పుడు ఆయన పైన కేసులు మోపి లేదా ఇతరత్ర ఇబ్బందులు పెడుతూ ఏదైనా రాజకీయంగా ఆయన్ను అసాడనీయకుండా చేయాలనేదే ఆ పార్టీ వ్యూహంగా కనబడుతోంది. అంటే తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం కోసం ఆయన ఒక పావుగా ఒక టూల్గా వాడుకోవాలని బీజేపీ కూడా భావిస్తున్నట్టుగా కనబడుతోంది. సో ఒక పక్క కాంగ్రెస్ కూటమి ఉంది, ఇండియా కూటమి ఉంది. ఇండియా కూటమిలోకి వెళ్ళడానికి ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. అలాగనే బీజేపీ కూటమి కూడా ఆయన ఇబ్బంది పెడుతూనే ఉంది. సో ఈ రెండింటికి సరైనటువంటి సమాధానం ధీటుగా ఇవ్వాలంటే పార్టీ కార్యక్రమాలను చూడగలిగిన వ్యక్తి, ఒక సహచరి ఆయనకు అవసరమని భావించారు. ఈ దశలోనే ఆయన ఖచ్చితంగా భార్యను తోడు తీసుకొని రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నట్టుగా వార్తలు మాత్రం గట్టిగానే వినపడుతున్నాయి. ఆమె రాజకీయ అరంగేట్రం చేస్తే జగన్మోహన్ రెడ్డి రేపొద్దున కూడా గెలిచిన పార్టీ కార్యక్రమాలను పార్టీని భుజాన వేసుకొని నడిపే బాధ్యతను ఆమె తీసుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు సతీమణి కూడా ఈ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. అలాగే లోకేష్ భార్య కూడా విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు. అంటే భారతి కూడా పులివెందుల్లో ప్రతి ఎన్నికల సందర్భంలోనూ దాదాపు 5-6 ఎన్నికలుగా ఆమె చేస్తూనే ఉన్నారు. కానీ ఆమె రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ చరిష్మాను, జగన్మోహన్ రెడ్డి చరిష్మాను కాపాడుతూ పార్టీని పరిపుష్టం చేయడానికి ఆమెను రంగంలోకి తీసుకురాబోతున్నారనేది వార్త. అంతేకాకుండా ఇండియా కూటమి ఇప్పటికే ఆయనతో పలు సందర్భాల్లో చర్చలు జరిపింది. నేరుగానే రాహుల్ గాంధీ కూడా ఆయనతో మాట్లాడారు. బెంగళూరు వెళ్ళిన సందర్భంగా తమకు సముచితమైనటువంటి భూమిక ఇస్తే ఇండియా కూటమిలో రావడానికి ఇష్టం చూపారని కూడా వార్తలు వస్తున్నాయి. కానీ ఇది అంత తేలికైన విషయం కాదు. ఆయనకి ప్రధానంగా ఆయన సోదరి పిసిసి అధ్యక్షురాలుగా ఉండటం, అంతేకాకుండా కాంగ్రెస్ అసలు తన రాజకీయ ఉనికిని తుడిచేయడానికి ప్రయత్నించడం, 16 నెలలు జైల్లో పెట్టడం, ఆయన జీవిత కాలంలో అత్యంత విలువైనటువంటి 16 నెలల కాలాన్ని దహనం చేయటం, దగ్ధం చేయటం, ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గూటికి లేదా కాంగ్రెస్ పొత్తులోకి వెళ్తారా అనేది ప్రశ్నార్థకం. కానీ అనేక రకాల వార్తలు మాత్రం ఆయన ఇండియా కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు. ఉదాహరణకు వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్, సవరణ చట్టం పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఆయన దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపించాలని వైసీపీ కోరింది. అక్కడ గుడ్డిగా బీజేపీకి లేదా ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వలేదు, తెలుగుదేశం ఇచ్చింది. తెలుగుదేశం కూటమి సభ్యులు ఇచ్చారు. కానీ వైసీపీ మాత్రం దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ పంపించాలని గట్టిగా వాదించింది. రాజ్యసభలో కూడా అదే రకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అంటే ఇక్కడ బీజేపీ విషయంలో తమ వైఖరి మారింది. జగన్మోహన్ రెడ్డి వైఖరి సుస్పష్టంగా మారింది. ఎందుకంటే ఆయన ఎన్నికల సందర్భంగా ఇబ్బందులు పెట్టారు, డీజీపీని మార్చారు,
మిగతా అధికారులను మార్చారు. ఎన్నికల కమిషన్ మొత్తం కూడా పార్టీకి వ్యతిరేకంగా అనేక రకాల చర్యలు తీసుకుంది, నిర్ణయాలు తీసుకుంది. సో ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఎన్డీఏ విషయంలో కొంత ఆయన వైఖరి మారినట్టుగా కనపడుతుంది. కాంగ్రెస్ కూటమిలో, ఇండియా కూటమిలో చేరాలి అంటే ముఖ్యంగా ఆయన సోదరుని ఇమీడియట్గా పక్కకు పంపించాలి. అయితే ఇండియా కూటమిలో ప్రధాన భూమిక పోషిస్తున్న కాంగ్రెస్ మాత్రం ఇందుకు సంసిద్ధంగా ఉంది. ఎందుకంటే ఆమె విషయంలో, ఆమె వైఖరి విషయంలో, ఆమె ప్రవర్తిస్తున్న తీరు, ఒంటెత్తు పోకడ, ఏకపక్ష నిర్ణయాలు, వీటన్నిటికీ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆమెను తప్పించాలనే ఉద్దేశంతోనే ఉంది కాబట్టి అది జరగచ్చు. అయితే అప్పుడు షర్మిల భవిష్యత్తు ఏంటి? ఆమెకు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ ఒకటే, ఆమె టీడీపీలో చేరిపోవటం. టీడీపీలో చేరిపోవటానికి ఇప్పటికే ఆమె ఒక వేదికను సిద్ధం చేసుకున్నారు, రంగం సిద్ధం చేసుకున్నారనే వార్తలు గట్టిగానే వినపడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో చేరినా చేరకపోయినా రాజకీయంగా తనకంటూ ఒక ప్రధాన భూమిక కావాలంటే, ప్రధానమైనటువంటి వేదిక కావాలంటే టీడీపీయే మార్గం అన్నది ఆమె త్వరలో తీసుకోబోయే నిర్ణయంగా చెప్తున్నారు. ఇది కూడా కొన్ని మాధ్యమాల్లో వచ్చినటువంటి మాట. ఎందుకంటే పీసీసీ బాధ్యతలు చేపట్టినంత మాత్రంలో ఎక్కడా కూడా రాజకీయాల్లో ఆమె కొంచెం ఒరిగింది లేదు, జరిగేది లేదు, పెరిగే బలము లేదు. కానీ టీడీపీలో చేరితే ఏ రాజ్యసభ సీటో, ఏ ఎమ్మెల్సీ సీటో ఏదో ఒకటి దక్కేటువంటి అవకాశం ఉంది. తద్వారా తన గొంతు చట్టసభల్లో వినిపించాలన్న ఆమె ఆకాంక్ష తీరే అవకాశం ఉంది. సో ఇక్కడ ఈ రెండు పరిణామాలు కీలకమైనటువంటివి. ఈ రెండు పరిణామాలు సరికొత్త రూపుదాల్చబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పబోతున్నాయి. ఒక పక్క భారతి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం, మరో పక్క షర్మిల టీడీపీలోకి మారడం. ఇవి కనుక జరిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనుమార్పులు గోచరించేటువంటి అవకాశం ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో.